హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ రీతు చుట్టూ తిరుగుతుంది అని ఆడియన్స్ అందరూ అనుకుంటున్న తరుణంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన దివ్య నిఖిత బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్కి ఒక చిన్న హింట్ అయితే ఇచ్చేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది, అది ఇప్పుడు స్క్వేర్ అవుతుంది, మరొకసారి ట్రయాంగిల్ అవుతుంది అంటూ దివ్య నిఖిత చెప్పడంతో అందరూ అయితే షాక్ అయ్యి షేక్ అయ్యారు. కొంతమంది రీతు, పవన్ కళ్యాణ్ అలాగే ధీమాన్ పవన్ ఈ ముగ్గురులే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ముందే గ్రహించేశారు. ఇక ఈరోజు నాగార్జున ఆధ్వర్యంలో ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీని చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి పడేసింది దివ్య నిఖిత. ముందుగా రీతు నువ్వు ఇక్కడికి రా అని చెప్పి రీతుని నిలబెట్టి ఫస్ట్ రీతుకి క్లోజ్ అవ్వాలని ట్రై చేశాడు పవన్ కళ్యాణ్. వీరిద్దరూ క్లోజ్గా ఉంటున్న సమయంలో ధీమాన్ పవన్ కూడా యాడ్ అయ్యాడు. సో ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీగా అలా సాగుతూ ఉన్నది. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ మళ్ళీ తనూజతో క్లోజ్ అవ్వడానికి ట్రై చేశాడు అంటూ చెప్పడంతో తనూజ ఒక్కసారిగా కళ్ళు పైకి లేపి మరీ అవునా అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్కి ఇక తనూజ వర్కౌట్ అవ్వదు, తనూజ వేరే లెవెల్లో ఉండటంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ తనూజ చుట్టూ తిరగడం మానేసి మళ్ళీ వచ్చి రీతు చుట్టూనే తిరుగుతూ ట్రయాంగిల్ని అలా కొనసాగిస్తున్నారు అంటూ చాలా క్లియర్ కట్గా అయితే అన్ని హింట్స్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్కి, ధీమాన్ పవన్కి, రీతుకి. సాధారణంగా బిగ్ బాస్ హౌస్లో ఏదైనా ట్రయాంగిల్ కానీ ఏదైనా యాంగిల్ కానీ జరుగుతున్న సమయంలో కంటెంట్ కోసం ఎటువంటి హింట్స్ లోపలికి వెళ్లకుండా వారి నుంచి కంటెంట్ రాబట్టడానికే ట్రై చేస్తారు. అయితే ఈ సీజన్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో లోపలికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ కేవలం అమ్మాయిలతో మాత్రమే మాట్లాడుతూ అదే దోవలో వెళ్తున్న సమయంలో కంటెంట్ ఏమీ రాకపోవడంతో ఇక ఎలిమినేట్ అయిపోతాడో ఏమో అనేసి బిగ్ బాస్ చివరి ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్కి ఇవ్వవలసిన అన్ని హింట్స్ ఇచ్చేశారు. మరి చూడాలి నెక్స్ట్ వారం నుంచి పవన్ కళ్యాణ్ ఏమైనా ఆటలో మార్చుకొని ముందుకు వెళ్తాడో లేక అదే ట్రయాంగిల్లో పడి నెక్స్ట్ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తాడో. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని బిగ్ బాస్ రివీల్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.